హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో తీసి ఆల్రెడీ 1 వీక్ అయిపోతుంది. ఇంకా టైం లేక ఎడిట్ చేయలేదన్నమాట. ఇంకా అందుకే ఇప్పుడు టైం తీసుకొని మరీ ఎడిట్ చేస్తున్నాను. మా మమ్మీతో షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట. మేము కొత్తగూడెం వెళ్తున్నాము. షాపింగ్కి వెళ్ళి ఏమేమి తీసుకుంటాము, ఏమేమి తింటాము, ఎక్కడెక్కడికి వెళ్తాము అనేది మీరు కూడా నాతో పాటు చూసేద్దరు పదండి. ఇంకా ఇక్కడైతే మేము రెడీ అయిపోయి ఆటో స్టాండ్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆటోస్ అయితే అస్సలు రావట్లేదు. ఇంకా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. మాకైతే కొత్త రోడ్డు వేసారు, చూసారు కదా ఎంత బాగుందో రోడ్డు. ఇంకా ఆటో అయితే దొరికింది. ఆటోలో అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో. అసలు బస్సు అయితే మేము వచ్చేటప్పుడు మాకు ఒకటి ఎదురైంది. అసలు మేము కొంచెం ముందు వచ్చి ఉంటే అది ఖాళీగానే వెళ్ళింది. ఇప్పుడు చూసారు కదా ఎంత జనాలు ఉన్నారు. ఇంకా మాకైతే సీట్ అయితే దొరికింది. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఒకప్పుడైతే బస్సులు అన్నీ ఖాళీగానే ఉండేవి, చాలా బస్సులు వచ్చేవి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి అసలు బస్సులన్నీ తగ్గించేశారు. బస్సులు రావడమే లేదు. అసలు వెయిట్ చేసి ఇంకా విసిగిపోతున్నాం అన్నమాట. అంటే ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి జనాలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి బస్సులో సీట్ కూడా దొరకట్లేదు. ఇంకా నా వెనకాల ఉన్నారు కదా ఒక ఆంటీ, చూడండి. ఆ ఆంటీ అయితే నేను ఎప్పుడు కెమెరా పెట్టుకొని ఇలా వీడియో తీస్తున్నా కూడా ఆమె నన్నే చూస్తూ ఉన్నారు. ఏంటి మేము షో ఆఫ్ చేస్తుంది అనుకున్నారో ఏంటో మరి. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర దిగాము. దిగిన తర్వాత మేము ఇంకా ఇప్పుడు తినడానికి వెళ్తున్నాము. షాపింగ్ చేయాలంటే ఫస్ట్ తినాలి కదా. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే 12:30 ఆ టైం అయిందన్నమాట. ఇంకా నడుచుకుంటూ అయితే కొత్తగూడెంలోని ఐస్ మ్యాజిక్ అయితే వెళ్ళామన్నమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఐస్ మ్యాజిక్కి వెళ్ళడము. అది కొత్తగూడెంలో కొత్తగా పడింది అనుకుంటా, ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇంతవరకు అయితే నేను వెళ్ళలేదు. మా మమ్మీ వాళ్ళ బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిందనమాట. అప్పటి నుంచి అంటుంది ఇక ఐస్ మ్యాజిక్లో చాలా బాగుంటుంది, వెళ్దాం అని చెప్పి. ఇంకా నేను కూడా ఇంకా ఊరికి ఇంట్లో ఉంటే ఇంకా బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇంకా వెళ్దామని చెప్పి అయితే ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. మాతో పాటు ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. నా కాలేజ్ అంతా కొత్తగూడెంలోనే. ఇంకా మా ఫ్రెండ్స్ ఊరికే చెప్తూ ఉండేవాళ్ళు, మేము ఈరోజు ఐస్ మ్యాజిక్కి వెళ్ళాము, అక్కడ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం అన్నమాట. చూసారు కదా అంబియన్స్ అయితే ఎంత బాగున్నాయో. కింద నార్మల్గా ఉంటుంది, పైన ఏసీ రూమ్స్ అన్నమాట. దానికి ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు, మన ఇష్టం. కింద కూర్చోవాలంటే కింద కూర్చోవచ్చు, పైన కూర్చోవాలంటే పైన కూర్చోవచ్చు. ఇంకా ఎండలో వచ్చాం కదా అని చెప్పి పైన కూర్చుందామని చెప్పి మేమైతే పైకి వెళ్ళి కూర్చున్నాము. చూసారు కదా లైటింగ్ అన్నీ భలే ఉన్నాయి కదా. నాకైతే బాగా నచ్చింది, బాగున్నది. కానీ కాస్ట్ కూడా అంతే ఉన్నాయి అన్నమాట, ఎక్కువగానే ఉన్నాయి. బయటతో పోల్చితే అయితే డబుల్ ఛార్జెస్ ఉన్నాయి. బట్ ఒక్కొక్కసారి ఇలా వెళ్ళడం కూడా బాగా అనిపిస్తుంది కదా, హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా మనం లైఫ్లో. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలీదు. ఉన్నన్ని రోజులు మనం ఇంకా పోతూ మన ఆత్మ ఏమంటుందంటే అవును అక్కడ చూడలేదు, మనం అక్కడ తినలేదు అని చెప్పి అనుకోకుండా ఉండాలని చెప్పి అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. నేనైతే ఒకటే నమ్ముతానండి, పోయేటప్పుడు అయితే ఏది పట్టుకపోం కదా. ఇంకా అందుకే ఉన్న రోజులైతే హ్యాపీగా ఉండాలి, మనకి నచ్చింది తినాలి అని నేనైతే అనుకుంటాను. అలా అని రోజు వెళ్ళి తిందామా అన్నట్టు కూడా కాదు. ఇలా నెలకు ఒకసారి అయినా, ఎప్పుడో ఒకసారి, వీక్లీ వన్స్ అయినా, మంత్లీ వన్స్ అయినా అలా వెళ్తూ ఉంటే ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ ఇలా చెప్పాను కదా అని చెప్పి డబ్బులన్నీ కథం చేసుకోకండి. ఎప్పుడో ఒకసారి వెళ్తే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అవుటింగ్కి అలా ఫ్యామిలీతో వెళ్తే ఎన్నో ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా. ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉండకుండా అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీతో బయటికి వెళ్తూ ఉండండి. అప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ కోర్స్ ఏమీ ఉండవన్నమాట, ఓన్లీ స్టార్టర్స్ ఇంకా కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే ఉంటాయన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ చికెన్ మంచూరియా ఒకటి, బాయిల్డ్ ఎగ్ మంచూరియా ఒకటి అయితే ఆర్డర్ చెప్పుకున్నాము. ఇంకా తర్వాత ఫలూడా, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఇంకా అది కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము. పాప చూసారు కదా ఇంకా ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ అయితే తింటుందన్నమాట. ఇంకా అన్నం పెడితే అయితే అస్సలు తినలేదు. నేను తన కోసం అని చెప్పి పెరుగన్నం కూడా కలుపుకొని బాక్స్లో తీసుకొచ్చాను, తింటుందేమో అని చెప్పి. ఇంకా అసలు తినట్లేదు. ఐస్ క్రీమ్ పెడితే అయితే తింటుంది. చూడండి 2 ప్లేట్సే 4 మెంబర్స్ షేర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడే ఫుల్ అయిపోతే మళ్ళీ తర్వాత మెయిన్ కోర్స్లో ఏం తినమని చెప్పి మళ్ళీ రెస్టారెంట్కి కూడా వెళ్దామని చెప్పి మేము అనుకున్నాము కదా. ఫలూడా కూడా వచ్చేసింది. ఫలూడా అయితే ఓకే, యావరేజ్ అనిపించింది నాకైతే. ఇంకా మా పాపకి అయితే ఐస్ క్రీమ్ పెడుతుంటే చూడండి తింటుంది కదా. ఎందుకంటే ఇంకా నేను ఏం తినట్లేదు కదా, ఇదైనా తింటే కడుపు నిండుతుందేమో అని చెప్పి ఏదో ఒకటి తిననీలే అని చెప్పి పెట్టాను.
కానీ సమ్మర్ కాబట్టి పెట్టాను. ఒకవేళ వింటర్ రైనీ సీజన్ అయితే అస్సలు పెట్టాను నేను. ఇంకా సమ్మర్ అయినా కూడా నేనైతే అసలు డైలీ అయితే పెట్టొద్దండి. నేనైతే అసలు ఎప్పుడు పెట్టను. ఇంట్లో అయితే బిస్కెట్స్ కూడా ఇవ్వను. ఇప్పుడు ఎందుకు పెట్టానంటే బయట ఇంకా తనని బలవంతం చేసి అయితే తినిపించలేను కదా, ఇంకేదో ఒకటి తిననీలే, కడుపు నిండుతుంది కదా అని చెప్పి కొంచెం పెట్టాను. మళ్ళీ మేము తింటుంటే చూడండి ఎలా చూస్తుందో అమాయకంగా. నాకు జాలేసింది ఇంకా అలా చూస్తూ ఉంటే, అందుకే తినిపించాను. పాపం అనిపించింది. ఇదే అన్నమాట బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఇదే ఫస్ట్ టైం తినడం నేను, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇవి కూడా 2-2నే చెప్పుకున్నాము. 2-4 మెంబర్స్ అయితే షేర్ చేసుకున్నాము. ఇంకా చూసారు కదా ఐస్ క్రీమ్ పెట్టిన స్పూన్ తోనే తనకి పెరుగన్నం పెడుతూ ఉంటే ఎలా తింటుందో, ఇంకా అది ఐస్ క్రీమే అనుకొని తింటుంది అనమాట. ఒక 4 స్పూన్స్ అలా తిన్నది. ఇంకా తర్వాత తినలేదు, తనకు అర్థమైపోయింది. ఇంకా 4 స్పూన్లు తిన్నదన్నమాట. ఇంకా బిల్ ఎంత అయిందని అంటే 700 అయిందన్నమాట. ఆంటీ వాళ్ళకి 350, మాకు 350 అన్నమాట. బిల్లు మా మమ్మీయే కట్టేది, నేనేం ఇవ్వలేదులేండి. ఇంకా బయటికైతే వెళ్ళాము. వెళ్ళేసరికి కదా ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా చేస్తారన్నమాట. ఇంకా పక్కన ఒక రూమ్ ఉంది, అది కూడా చూసేసాము. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అక్కడ. మేమైతే స్నాకీ చాక్లెట్స్ తీసుకున్నాము. ఒక 5 తీసుకుంది మా మమ్మీ. అసలు స్నాకీ చాక్లెట్ అని ఉంటుంది, అసలు ఇలా ఉంటుంది చాక్లెట్ అని కూడా తెలియదు. ఏంటో ఈరోజు నేను అన్ని డిఫరెంట్వి టేస్ట్ చేస్తున్నాను. నాకు భలే నచ్చుతున్నాయి అబ్బా. అంటే బావిలో ఉన్న కప్పకి అదే ప్రపంచం అనుకుంటుంది, బయటే ఉన్నది ఏం ప్రపంచం అని చెప్పి తనకు తెలియదు కదా. అలాగే నేను కూడా అంతే అన్నమాట. అసలు మనం తినేవే టేస్ట్లు అనుకుంటాం కదా, చాలా మంది అలాగే ఉంటారు. ఓన్లీ ఇవే కావచ్చు ఉంటాయని, కానీ బయటికి వెళ్తే తెలుస్తుంది ఎన్ని ఇంకా మనం టేస్ట్ చేయనివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్లు ఉంటాయి. అందులో ఈ రోజు అయితే నేను 2 టేస్ట్ చేశాను అన్నమాట. ఇంకా ఎన్ని ఉన్నాయో నేను టేస్ట్ చేయనివి, అవన్నీ కూడా టేస్ట్ చేయాలి ఫ్యూచర్లో. నేను పోయేలోపు టేస్ట్ చేసే పోతానులేండి, అంత త్వరగా అయితే పోను. కానీ ఓకే, ఇంకా ఇక్కడైతే వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ అయితే ఇక్కడ శారీస్ తీసుకున్నారంట. శారీస్ క్వాలిటీ బాగుంది, కాస్ట్ కూడా రీజనబులే ఉన్నాయి అని చెప్పి మమ్మల్ని అయితే తీసుకొచ్చారు. ఆ షాప్కి అయితే పేరే లేదు. పేరు లేకుండా ఈ శారీస్ ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను. చిన్న షాపే, కానీ శారీస్ అయితే డిఫరెంట్ టైప్స్లో చాలా బాగున్నాయి, మాకైతే నచ్చాయి. అయితే ఒక శారీ తీసుకొని పక్కన పెట్టేశాను నేను. ఆంటీకి కూడా దివ్యకైతే ఒక శారీ నచ్చిందన్నమాట. అస్సలు వదలట్లేదు, ఇంకా ఆ శారీ పట్టుకొని నాకు కావాలి అని చెప్పి అయితే పక్కన పెట్టుకుంది. వాళ్ళైతే అసలు విసుక్కోకుండా ఎన్ని చీరలు అంటే అన్ని వేస్తూనే ఉన్నారు. మాకు చూడడానికే ఇంకా టైం అయిపోతుంది, వద్దులే అని చెప్పి మేమే ఇంకా ఎక్కువ తీయొద్దని చెప్పాము. కొన్ని శారీస్ ముందేశారు, ఇంకా దాంట్లో నుంచి మేమైతే సెలెక్ట్ చేసి ఆంటీ ఒక్కరే శారీ తీసుకుంటా అన్నారు. అసలు మేము తీసుకుందామని చెప్పి థాటే లేదు మాకు. కానీ ఇంకా అక్కడ చూసిన తర్వాత ఒక శారీ అయితే నచ్చింది. నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. అసలు తీసుకుంటే తీసుకుందాం, లేదంటే లేదులే అని చెప్పి అయితే పక్కన పెట్టేశాను. అంతే, ఇంకా లాస్ట్కి అయితే తీసేసుకున్నాము. దాని కాస్ట్ ఎంత చెప్పారు, అసలు ఎంతకి తీసుకున్నాం అనేది అయితే, ఇంతకీ అంత కాస్ట్ పెట్టొచ్చా లేదా మేమే మోసపోయామా అనేది అయితే మీకు చూపిస్తాను. ఆగండి. నిజంగా అసలు బయట నుంచి చూస్తే అది షాప్ లాగే లేదు, చిన్న రూమ్ లాగా ఉంది. కానీ లోపల 4 రూమ్స్ ఉన్నాయి మొత్తం. పెళ్లి బట్టలకైతే షాపింగ్కి వస్తారు కదా, ఫ్యామిలీని తీసుకొని, ఇంకా అందరూ వచ్చారన్నమాట. 4 రూమ్స్లో 4 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. నేనైతే చూసి షాక్ అయ్యాను, ఏంటి ఇంతమంది వచ్చారని. కానీ వాళ్ళందరూ పెళ్లి బట్టల షాపింగ్కి వచ్చారన్నమాట. మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ అయితే ఇవ్వర్లే అనుకున్నాము. దానికి 6000 చెప్పారు దివ్య పట్టుకున్న శారీకి అయితే. నేను పట్టుకున్న శారీ కూడా 6000 అన్నారు. ఇంకా సరేలే, మేము అంత బడ్జెట్ పెట్టలేము, 6000 పెట్టే అవసరమా, ఇప్పుడు ఫంక్షన్స్ కూడా ఏం లేవు, అంత వద్దులే అని చెప్పి, అంత కాస్ట్ కూడా ఉండదు, వాళ్ళు ఎందుకు 6000 చెప్పారు అని చెప్పి, వీళ్ళు ఎక్కువ చెప్తున్నారు అని చెప్పి మేము తీసుకోవద్దు అనుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ పైన ఉన్న శారీ ఏమో నేను సెలెక్ట్ చేసింది, కింద ఉన్నదేమో దివ్య సెలెక్ట్ చేసింది. ఆ అంకుల్ అయితే అస్సలు ఇవ్వనంటే ఇవ్వనంటున్నారు. ఈ దివ్యనేమో అసలు వదిలిపెట్టట్లే, ఇవ్వండి అంకుల్ వస్తుంది, ఇవ్వండి చూడండి ప్లీజ్ అంకుల్, అది ఇది అని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేస్తుంది. అది ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదు అనుకుంటా. ఇట్లనే ఇంకా అది వాళ్ళు ఇచ్చే వరకు అయితే ఇంకా అడుగుతూనే ఉంది. ఇంతకి మేము ఎంతకు అడిగాము తెలుసా, 2000కి అడిగాము. అంటే 1500కి అడిగాము ఫస్ట్, ఇంకా ఇవ్వనంటే 2000కి అడిగాము. ఇంతకీ వీటికి అంత కాస్ట్ పెట్టొచ్చా లేదా కూడా కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇంతకీ శారీస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? నాకైతే నచ్చాయి. మీకు నచ్చాయో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంతకీ వాటికి అంత కాస్ట్ పెట్టొచ్చా లేదా కూడా కామెంట్ చేయండి. అక్కడే గంట సేపు అయిందన్నమాట, 3 o'clock అవుతుంది. మళ్ళీ ఆకలిస్తుంది మాకు. ఇంకా అందుకే గోంగూర రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఐస్ మ్యాజిక్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే గోంగూర రెస్టారెంట్ అన్నమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు చెప్పాను కదా, ఆ రోజు ఆంటీ వాళ్ళతో కలిసి మళ్ళీ గోంగూర రెస్టారెంట్కి కూడా వెళ్ళారంట వాళ్ళందరూ కలిసి. అక్కడ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఫ్రై పీస్ది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పి ఆ రోజు ఊరిస్తా ఉంది. ఇంకా అప్పటి నుంచి రోజు ఇంకా అందుకే తినాలి అనుకున్నాం మేము.
ఇంకా సరే వెళ్ళి ఫ్రై పీస్ బిర్యానీ చెప్పుకుందాం ఆర్డర్ అనుకునే లోపే వెయిటర్ వచ్చి ఏం చెప్పారంటే ఈరోజు మటన్ బిర్యానీ స్పెషల్ అన్నమాట, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుందమ్మా, ఇది ఆర్డర్ పెట్టుకోండి, రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తుంది, జస్ట్ రూపీస్ డిఫరెన్స్లోనే వస్తుంది అని చెప్పారు. ఇంకా మేము ఏం ఆలోచించామంటే ఎండ కొడుతుంది కదా, చికెన్ తింటే హీట్ అవుతుంది ఇప్పటికే, ఇంకా ఎందుకు అని చెప్పి మేమైతే మటనే ఆర్డర్ చేసామండి. అనవసరంగా ఆర్డర్ చేసుకున్నాం మటన్, అసలు చికెన్ తిందామని చెప్పి వచ్చి మటన్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఓకే బాగానే ఉంది, బాగాలేదని చెప్పాం కానీ అంత అంత హైలైట్ అయితే లేదు, ఓకే యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా ఫస్ట్ అయితే బటర్ నాన్స్ తీసుకొచ్చారు, ఇంకా అవైతే తినేసిన తర్వాత మా పాప చూడండి ఆనియన్ ఎలా తింటుందో, అన్నం ఇంకా తనకి తినిపిద్దాం అనుకున్నాను, కొంచెం బిర్యానీ తిన్నది, మళ్ళీ వైట్ రైస్ కూడా ఆర్డర్ చెప్పాను, తనైతే తినలేదు, ఇంకా వైట్ రైస్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు, అయినా తినిపిస్తే తినలేదు. ఇంకా అక్కడే స్టార్టర్స్ కూడా తిన్నాం కదా, ఇంకా ఎండలో వెళ్ళి వచ్చేసరికి అరిగిపోతుందేమో అనుకొని మళ్ళీ వచ్చాం, కానీ ఇంకా ఎక్కువగా తినలేకపోయాము, కొంచెం తినగానే ఫుల్ అయిపోయినట్టు అనిపించింది మాకైతే, ఇంకా ప్లేట్లో వేపించుకుందే తినేసాము, అది తినగానే ఎక్కువ అయిపోయింది. ఇంకా మాకు ఒకటి తిందామని చెప్పి వచ్చి ఇంకొకటి తిన్నట్టు అనిపించింది, అనవసరంగా తిన్నామా ఎందుకు ఆర్డర్ చేసుకున్నామా అనిపించింది, ఎందుకంటే ఒకరు చెప్పింది తినకూడదు, మనకు అనిపించిందే చేయాలి, ఎప్పుడైనా కూడా అంతే, లైఫ్లో అయినా ఏదైనా ఏ విషయంలో అయినా మనకు నచ్చిందే చేయాలి, ఒకరు చెప్పిందని మనం చేసామనుకోండి మనమైతే హ్యాపీగా ఉండలేము. తర్వాత ఇక్కడ సూపర్ అని చెప్పి ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కదా, కానీ అంతేం లేదు, అక్కడ ఏదో అట్లా వీడియో కోసం ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. మా మమ్మీ వాళ్ళకైతే నచ్చిందంట, నేనైతే ఓకే కొంచెం తిన్న తర్వాత తెలిసింది అంత ఏమి ఎక్కట్లేదు, ఇంకా అంటే మటన్ ఎక్కువగా నాకు ఇష్టం ఉండదు కాబట్టి అంత ఎక్కలేదు అనుకుంటా. బిల్ అయితే 900 అయింది, కూల్ డ్రింక్స్ కూడా చెప్పుకొని తాగేసాము. అంటే మటన్ ఎక్కలేదు అనేది మ్యాటర్ కాదు, మన బ్రెయిన్లో ఏముంది, మనం చికెన్ తినడానికి వచ్చాం కాబట్టి అదే తినాలి, వేరే తిన్నాం కాబట్టి మన బ్రెయిన్ దానికి యాక్సెప్ట్ చేయలేదు, మనం సాటిస్ఫైయింగ్గా లేయమన్నమాట, అదన్నమాట మ్యాటర్. బిల్ అయితే ఫ్యామిలీ ప్యాక్ ఇంకా కూల్ డ్రింక్స్ అన్నిటికి కలిపి 900 అయింది, ఆంటీ వాళ్ళకి 450, మాకు 450 అన్నమాట. బిల్లు మా మమ్మీయే కట్టేసింది, నేనైతే ఎక్కడ కట్టలేదు, మా మమ్మీతో బయటికి వెళ్తే అదే బెనిఫిట్ అనమాట, మా అమ్మ అన్ని కట్టుకుంటుంది, నన్ను ఏం ఇవ్వనివ్వదు. నెక్స్ట్ ఎక్కడికి వచ్చామంటే వసుంధర షాపింగ్ మాల్కి అన్నమాట, ఆంటీ శారీస్ తీసుకుంటా అన్నారు, ఇంకా డైలీ వేర్కి, ఇంకా కాసేపు అలా నడిస్తే కూడా తిన్నది అరుగుతుంది కదా అని చెప్పి అయితే మేమైతే వచ్చామన్నమాట ఇంకా ఈ షాపింగ్ మాల్కి. బేసిక్గా ఇందులో కాస్ట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పి నా ఒపీనియన్ అన్నమాట, కానీ ఇక్కడ ఆఫర్ పెట్టారనుకుంటా, శారీస్ చూడండి ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయో, 395, 450, 495, 550 అట్లా ఆఫర్ అయితే రన్ అవుతుంది అన్నమాట. ఒకవేళ మీరు కొత్తగూడెంలో ఉంటే వెళ్ళైతే షాప్ చేసుకోండి, బాగానే ఉన్నాయి శారీస్ అయితే, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయన్నమాట, కానీ మేము తీసుకోలేదు, ఇంకా మేమైతే క్యాష్ ఎక్కువగా తీసుకెళ్ళలేదు, ఇంకా మాకు కూడా ఇప్పుడు షాపింగ్ చేద్దామనే మూడ్ కూడా లేదు, ఇంకా నిద్ర వస్తుంది అన్నమాట, కడుపు నిండా తిన్న తర్వాత నిద్రపోవాలి, నాకైతే నిద్ర వస్తుంది, ఇంకా అందుకే నేనైతే అక్కడ కూర్చొని చూస్తున్నాను జస్ట్ అంతే, ఇంకా వాళ్ళే చేసుకుంటున్నారు షాపింగ్. ఇంకా ఆంటీకి నచ్చిన 2 శారీస్ అయితే తీసుకున్నారన్నమాట. యాక్చువల్గా అక్కడ మొబైల్ కెమెరాసే అలో లేదని చెప్పి బోర్డు పెట్టారు, నేను తెలియకుండా సీక్రెట్గా తీసాను అన్నమాట వీడియో. ఆఫర్స్ ఉన్నాయి కదా, చూసారు కదా, మీరు కూడా వెళ్ళి షాప్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా ఆంటీ అయితే 2 శారీస్ తీసుకున్నారన్నమాట, 180 రూపీస్కి ఒకటి, చూసారా ఎంత తక్కువలో ఉన్నాయో, 180 అయితే నేను షాక్ అయ్యాను. వాటిని డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఆ శారీస్ 180 అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే కదా, ఈ కాలంలో అసలు 180కి శారీ వస్తుందా చెప్పండి, ఆఫర్లో అయితే పెట్టారనమాట. మీకు కావాలనుకుంటే వెళ్ళి షాప్ చేయండి. ఓకే, ఇక్కడైతే ఇంకా మేము బస్ స్టాప్కి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాము బస్ కోసం. మనుగూరుకి బస్సులు దొరకడమే లేదండి అసలు, చూసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే నిల్చొనే ఉన్నాము. ఇంకా బస్ అయితే వచ్చేసింది లాస్ట్కి, ఇంకా బస్ అయితే ఎక్కాం. మా పాప చూడండి ఆటోలో ఎలా కూర్చొని చూస్తుందో, అక్కడ ఒక ఆటో ఉండే బస్ స్టాప్లో అయితే అసలు ఖాళీ లేకుండే, ఇంకా అందుకే మా పాపని ఆటోలో కూర్చోబెట్టేశాను. ఎవరే రాలేదు, ఎవరు ఏమనలేదు, ఇంకా తనైతే కాసేపు అలా కూర్చుంది పాపం. ఇంకా బస్ అయితే వచ్చేసింది, చూసారు కదా సీట్లు కూడా ఖాళీ లేవు. మేమైతే బ్యాక్ సైడ్ ఎక్కడో వెళ్ళి కూర్చున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అమ్మయ్య ఎప్పుడు ఇల్లు వస్తుందా అని అనుకున్నాను నేనైతే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా అలసిపోయాము, వెళ్ళట్లేదు కదా, అప్పుడప్పుడే కదా వెళ్ళేది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో. ఓకే మరి బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.